శ్రీ గురుభ్యో నమః. శ్రీ లక్ష్మీ గణేశాయ నమః. యా దేవీ సర్వభూతేషు దయారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఈరోజు ఆగస్టు 15వ తారీఖు. ముందుగా భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినటువంటి రోజు కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయ పౌరులకి దేశాన ఉన్నటువంటి ప్రపంచంలో నలుమూలలా కూడా వ్యాపితమై భారతదేశం యొక్క ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా దిశలా విస్తరింపజేస్తున్నటువంటి ప్రతి ఒక్క నా భారతీయ సోదరీమణులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో ఈరోజు దినఫలాలను మనం మొదలు పెట్టుకుందాం. అలానే ఈవాల్టి రోజున పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క అమ్మవారి యొక్క మహాకామేశ్వరి అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు మీకు కలుగుగాక. తద్వారా మీరు మీ యొక్క జీవితంలో ఉన్న స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితికి ప్రయాణం చేసేటందుకు అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మీకు కలుగునుగాక. అశ్వత్థామా బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః కృపః పరశురామశ్చ సప్తైతే చిరంజీవినః సప్తైతే సంస్మరణే నియత్నం మార్కండేయధాష్టమం జీవోద్వర్షిత్ ప్రాజ్ఞః మృత్యుః తరత నిర్భయః మరుతయేనా వర్ధయంతి శతమానం భవతి శతాయః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఈ యొక్క ఆశీర్వచనాన్ని ఈరోజు పుట్టినరోజు పెళ్లిరోజు జరుపుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి యొక్క ఆశీపూర్వక మంగళాశాసనం తెలియజేస్తూ ఈరోజు ఆగస్టు 15వ తారీఖు శ్రీ పరాభవనామ సంవత్సరము దక్షిణాయనము శ్రావణ మాసము వర్ష ఋతువు శ్రావణ శుద్ధ తదియ శనివారము. తదియ రాత్రి 7:31 వరకు ఉన్నది. ఈరోజు పుబ్బా నక్షత్రం ఉదయం 6:25 వరకు ఉన్నది. తదుపరి నక్షత్రం ఉత్తర నక్షత్రం. అలానే ఈ రోజుని కనుక చూస్తే వర్జ దుర్ముహూర్తాల విషయంలో మనందరికీ తెలుసు. ఈరోజు శనివారం ఉదయం దుర్ముహూర్తం 5:46 నుంచి 7:30 వరకు ఉన్నది. అమృత గడియలు అర్ధరాత్రి 12 గంటల నుంచి 1:30 వరకు ఉన్నాయి. అలానే పగలు వర్జ్యం 2:45 నుంచి 4:20 దాకా ఉన్నది. అలానే ఈరోజు విశేషంగా చూసుకున్నట్లయితే కనుక శనివారం తదియ తిథి ప్రదోష పర్యంతం కూడా ఉన్నది. ఈ రోజున మేషాది 12 రాశుల వారికి కూడా ఇవాళ రోజున ఏం చేసుకోవాలి, ఇవాళ రోజు మనకి బాగుండాలి అంటే మనం ఏం చేయాలి? ముందుగా మేషరాశి వారు, మరి మేషరాశి వారికి ఏలిన నాటి శని ప్రభావం జరుగుతున్నది మనకు తెలిసినటువంటి విషయమే. దాంతో పాటుగా మరి మేషరాశి వారు ముందుగా ఏం చేయాలి అని అంటే కనుక శనివార నియమాన్ని చెయ్యండి. ఈ రోజున శనైశ్వరుడికి మీరు చేసేటటువంటి తైలాభిషేకం వలన మీ యొక్క ఆరోగ్య సంబంధితమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారు. అలానే ఈ రోజున మీరు పరమేశ్వరుడికి చేయించుకునేటటువంటి రుద్రాభిషేకము కానీ రుద్ర పారాయణ వలన కానీ మీకు ఏలిన నాటి శని తాలూకా ప్రభావం వలన వస్తున్నటువంటి ఇబ్బందులు, కష్టములు, నష్టములు, శారీరక రుగ్మతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంత ఉపశాంతి కలగడానికి అవకాశం ఉన్నది. అలానే వృషభ రాశి వారు శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచాన్ని చక్కగా ఆ యొక్క కలౌ వెంకటనాయక అన్నట్లుగా ఆ యొక్క వెంకటేశ్వరుడు యొక్క స్వామివారికి ప్రీతిగా వెంకటేశ్వర వజ్ర కవచాన్ని మీరు పారాయణ చేసుకోండి. ఒక 19 సార్లు పారాయణ చేయండి. మిథున రాశి వారు విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. కర్కాటక రాశి వారు పరమేశ్వరుడికి సంబంధించి అలానే శనైశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు పారాయణ చేయండి. సింహరాశి వారు పరమేశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్రములు మీరు చదువుకోవచ్చు, లేదా ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేయించండి. అలానే కన్యారాశి వాళ్ళు విష్ణు సహస్రనామ పారాయణ, తులారాశి వాళ్ళు విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోండి. వృశ్చిక రాశి వారు హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోండి.
అలానే ధనస్సు రాశి వారు హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోండి. అలానే మకరము, కుంభము, మీనము 3 రాశుల వాళ్ళు కూడా శనికి తైలాభిషేక కార్యక్రమాలు చేసుకొని పరమేశ్వరుడు యొక్క ఆరాధన చేసుకోవడం ద్వారా ఈ రోజున మీకు అన్నీ కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక్కడ నుంచి వచ్చినటువంటి యొక్క శ్రావణ మాస పర్యంతం కూడా మీకు అన్ని ఆరోగ్యకరమైన ఆనందకరమైనటువంటి శుభ ఫలితాలు కలుగునుగాక. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినా భవంతు, లోకా సమస్త సుఖినా భవంతు. శ్రీమాత్రే నమః.